జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ హనుమచ. ఆ ఆ ఆ Hey Madhama, how are you feeling? Good? యా గుడ్ అమ్మా. కుంభమేళాకి వెళ్ళొచ్చాను. సో కొంచెం టైర్డ్ నాకు తెలుసు. అనిపిస్తుంది. తెలుసు. కుంభమేళాకి వెళ్తే టైర్డ్గా ఉండకూడదు నా తల్లి, ఎనర్జెటిక్గా ఉండాలి. సరేనా? అక్కడ నడిచినప్పుడు తెలియలేదు, ఆ, వచ్చాక తెలుస్తుంది. అదే అదే చెప్తున్నాను. ఒక రుద్రం చేసిన తర్వాత, ఏమండి, ఒక పూజను చేసిన తర్వాత రావాల్సింది ఎనర్జీ, నీరసం కాదు. అంటే మనం సరిగ్గా చేయట్లేదని, మన సాధన సరిగ్గా లేదని లెక్కే కదా. అదే. సో కొంత ఫిట్నెస్ వచ్చిన తర్వాత ఏమి, ఎక్కడికైనా ఒక ప్రదేశానికి, అంటే గొప్పదైనటువంటి శక్తి నిక్షిప్తమైన చోటికి మనం వెళ్ళాలి. అంటే ఆ తాలూకు ఎనర్జీ అంతా మనం ముందుగా దాని మీద వర్క్ చెయ్యాలి. కుంభమేళాకి వెళ్ళడం గొప్ప విషయం కాదు, అక్కడి నుంచి ఎనర్జీని తెచ్చుకోగలిగేటువంటి సామర్థ్యం లేనప్పుడు ఎందుకు? అక్కడ కరెక్ట్ అమ్మా మీరు. దేవతలందరూ కొలువుదీరి, దే వాంట్ టు హ్యావ్ ఎ హయ్యర్ ప్లాన్ టు వర్క్ ఆన్ ది ఎర్త్. అందుకోసం భూమి మీదకి వస్తారు వాళ్ళు. మరి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవటానికి మనకే నీరసంగా ఉంటే ఏమి ఎనర్జీని తెచ్చుకున్నట్టు? సైకలాజికల్గా చేస్తున్నటువంటి, గ్లామర్ కోసం చేస్తున్నటువంటి స్పిరిచువల్ సాధన అంతా అయిపోయింది ఈ రోజుల్లో. ఇట్ ఈస్ నాట్ దాట్. మీరు రుద్రం చేసిన, శ్రీ సూక్తం చేసిన, రోజు పూజ చేసిన, ఇట్ హ్యాస్ టు గివ్, కల్టివేట్ సచ్ అన్ ఎనర్జీ దట్ మళ్ళా రేపు రొద్దున వరకు ఆ ఎనర్జీ సస్టైన్ చేయగలిగేటువంటి ధోరణిలో మీరు పూజ చేయాలి. అప్పుడే అది పూజ, జపం, ధ్యానం, క్షేత్రం, తీర్థం అంతా. సో పర్సెప్షన్ని బెటర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకునేటువంటి ఒకానొక బుద్ధిక్ స్టేట్ అది సెట్ అవ్వడానికి కొంత నాలెడ్జ్ అవసరం. అంటే బేసిక్ థింగ్స్ కొంత అవసరం. నీ చుట్టూ నువ్వు నిర్మాణం చేసుకునేటువంటి ఒక వలయం, ఏ శక్తి వలయం ఉందో దాన్ని నువ్వు కాన్షియస్గా చేసుకోగలగాలి. మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ ప్రాబ్లమ్ ఆర్ సైకిక్. దేర్ ఆర్ సో మెనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. భగవంతుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏం కాదది. సైకలాజికల్గా వీడికి ఫిట్నెస్ ఉండదు కాబట్టి ప్రతిదాని యందు భయము, ప్రతిదాని యందు యాంగ్జైటీ, ప్రతిదాని యందు క్యూరియాసిటీ. ఇలా రాదు స్పిరిచువాలిటీ. అక్కడ వెళ్ళి డిప్ తీసుకున్నంత మాత్రం వస్తుందా బంగారు తల్లి? డిస్కరేజ్ చేస్తున్నానని అనుకోమాకండమ్మ. ఐఎమ్ గివింగ్ యూ ద ఫిట్నెస్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ స్పిరిచువల్ ప్లేన్. మీరు అనుకున్నది కాదు, మీరు అనుకున్నది పూజ కాదు. మనం పూజ కూడా ఎట్ట చేస్తాం? చేసి చెయ్యనట్టు. అవండి, ప్రార్థన చేసి చెయ్యనట్టు. ఎందుకని? భయం. ఇదంతా వదిలేయాలి కదా. ఇదంతా వదిలేస్తే కదా వాడు దొరికేది మనకి.
ఇదంతా వదలడానికి ఇష్టం లేదు. మనం చేసే పూజ అట్టుందా లేదా చూసుకుందాం. అట్ట రాదు అనమాట. ఓకే, చాలా మంది నన్ను అక్కడి నుంచి అడిగారు. మన పద్మమ్మ అడిగింది. ఐ డిస్కరేజ్ హర్. Don't do that such things. You should have a fitness of having a spiritual sadhana, then go there, so that you don't disturb the master's work. Most of the time you're disturbing the master's work. కొన్ని కోట్ల సంతోషమే. కోట్ల మంది భక్తులు ఇలా ఉంటే ఎందుకు దేశం ఎట్ట ఏడుస్తుంది? ఉండకూడదు. అంటే కలియుగంలో ఇలాగే ఉంటది. అది కూడా తప్పేం కాదు. వి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. పొరపాటు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులు అవి గాక వేరేవేవో చేసి వస్తారు. మానవుడు పుట్టినప్పుడే వాడు దేనికో పంపిస్తాడు ఒక వర్క్కి. వాడు ఏమంటాడు పుట్టినప్పుడు? నేను ఇది చేస్తానని ఒప్పుకొని వస్తాడు, కానీ అది చేయడు, వేరేదో చేసిపోతాడు. మాధవి తల్లి భయపడకే. మెసేజ్ అమ్మా, చాలా అవసరమైన మెసేజ్ అసలు ఈ రోజు. ఇప్పుడు నాకు ఓపెన్ అవ్వగానే వచ్చింది గురువుల దగ్గర నుంచి. సో ఎందుకు నేను కొన్ని వాటిని డిస్కరేజ్ చేస్తాను అని అంటే, ఏంటంటే చెబుతారా అని అనుకుంటారు. అవునా కదా? గురించి అలా చెప్తున్నారు. అవరాతండి ఎందుకు ఇట్లా డిస్కరేజ్ చేస్తుందమ్మా, ఎట్ట మాట్లాడుతుంది ఏంటి? అంతమంది పోతున్నారు అంటే వాళ్ళందరూ గుడ్డోళ్ళ అని మనసు కనిపిస్తుంది. తెలీదా అమ్మా? ఒక క్వశ్చన్ అమ్మా, అంటే కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి వెళ్తే మంచిది అని అంటారు కదా. అంటే లే లే ఉందా అంటే ఉంటేనే అక్కడికి వెళ్తాము అని కూడా అంటారు కదా. ఓ రైట్, కరెక్ట్. అలా కూడా అంటారు. అది ఏ సందర్భాలలో? ఈ సందర్భం ఏమిటి? ది హైయర్ ఎనర్జీస్ ఆర్ కమింగ్ టు ది భూమి మీదకి వస్తుంది. ఈ భూమి ప్లేన్ లో వాళ్ళు చేయాల్సినటువంటి ఏవో కొన్ని వర్క్స్ ఉన్నాయి. దాని తాలూకా అవి రిసీవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది రిసీవ్ చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేసి, ఇచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేసి ఏం పొందుతాం మనం? అది పర్సెప్షన్ లోతుగా ఉండాలన్నమాట. అంటే సూక్ష్మ దృష్టి కలగాలి, అంటే బుద్ధి ఉండాలి అక్కడ. ఇంద్రియాల కంటే పైన ఉన్నది మనస్సు తల్లి, మనస్సు కంటే పైన ఉన్నది బుద్ధి తల్లి, బుద్ధి కంటే పైన ఉన్నది మహత్తు తల్లి, మహత్తు కంటే పైన ఉన్నది మహామహత్తు. అది ఏ సర్వవ్యాపకమైనటువంటి ఒక శక్తి. ఇప్పుడు మనం తప్పకుండా వెళ్ళే సందర్భం ఎక్కడ? తీర్థం వెళ్తున్నాం మనం కూడా, కుంభమేళా అప్పుడు కాదు. తిరుమల వెళ్తున్నాం, ప్రత్యేకమైనటువంటి రోజులు కాదు, జనరల్ రోజుల్లో వెళ్తున్నాం. అప్పుడు కూడా ఎనర్జీ రిసీవ్ చేసుకుని వస్తున్నాం. మరి దాన్ని సస్టైన్ చేయడానికి ఎంత సాధన చేసావు? దేనికి వెళ్తున్నావు? పోయి అక్కడ నేను పాపాత్ముని 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 స్మరించి వస్తున్నావు. నేను పాపాత్ముని స్మరిస్తూ ఉన్నావు అంటే భగవంతుడిని కూడా పాపాత్ముడు అనే కదా నువ్వు వస్తున్నావు. మరి పాపాత్మ పాప సంభవ తిరగండి అంటారు పాపం మన అర్చక స్వామి వారు గుళ్ళో. నువ్వు పోయి ఏమంటున్నావు? దేవుణ్ణి ఆవాహన చేసుకున్నావు నీలోకి. అవునా? దేవుణ్ణి ఆవాహన చేసుకుని నువ్వే దేవుడు అని అనుకుంటున్నావు. ఎంత పెద్ద ప్రొసీజర్ తెలుసా అది? నువ్వే దేవుడు అని అనుకుంటున్నావు. అనుకుని మళ్ళా పాపాత్మ పాప సంభవ అని తిరగమంటున్నారు. నువ్వు లోపల ఉన్న దేవుని తిడుతున్నావా? పాపాత్ముడు అంటున్నావా? పుణ్యాత్ముడు అంటున్నావా? ఆ మంత్రమే తప్పు. అట్లా తిరగాల్సిన పని లేదు. ఇది ప్రక్షిప్తం అన్నమాట. అంటే లోపలున్న దేవుడు నువ్వు రాని పిలిచి కొలిచి అన్ని చేసి నువ్వు పాపాత్ముడని మళ్ళీ స్మరణ చేస్తున్నావు. ఇది ఏమి పూజ, ఏమి గందరగోళం? అవమానిస్తున్నట్టే కదా, నింద చేస్తున్నట్టు. అమ్మా అట్టకూడదు. అంటే ఇలాంటి పెద్ద పెద్ద వాటికి బ్రహ్మోత్సవానికి వెళ్ళినా అంతే తల్లి.
ఎంతో కొంత పటిష్టమైన కొంత సాధన ఉండి మీరు గనక వెళితే మీకు తప్పకుండా డబల్ ది ఎనర్జీ వస్తుంది. అందుకే అది ఉత్సవం అయ్యింది. ఉత్ ప్లస్ సవము, ఉన్నతమైన స్థితులకి, ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్లేన్, దాన్ని ఉత్సవం అంటారు. ఉత్ ప్లస్ సవము అంటే, సవము అంటే ఆ లోపల ఉండేటువంటి ఆనంద స్థితి. నిన్ను ఆ ఆనంద స్థితికి తీసుకువెళ్ళేటువంటి ఒకానొక ప్లేన్లో పోతున్నావు నువ్వు. అది అలాగా సస్టైన్ అవ్వాలా. మళ్ళా మనకు ఉత్సవం వచ్చేంత వరకు. మరి నువ్వు వాడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే అంత చెత్త పనులు చేస్తాం. దానివల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఇప్పుడు గుడికో లేకపోతే ఒక ఉత్సవానికో దేనికి వెళ్తున్నావయ్యా అని అంటే, నా పాపాలన్నీ పోవాలని స్మరించడానికి పోతున్నావు. నేను పుణ్యాత్ముడని ఒక్కసారైనా స్మరించావా? మన వేదం అది చెప్పలేదు తల్లి. నేను పాపాత్ముణ్ణి అనేటువంటి మాట మన స్క్రిప్చర్స్లో ఎక్కడా లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, మోక్షం అనే పదం వేదంలో లేనే లేదు. మన తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్తో ఏమేమో చదువుకుంటున్నాం, ఏమేమో చేస్తున్నాం. కాబట్టి మీరు చేసే పూజ, మీరు చేసే ధ్యానం ఎలా ఉండాలి అని అంటే, మీరు మళ్ళీ వచ్చిన తర్వాత ఓరడంత ఎనర్జీ ఉండగలగాలి. అంటే అక్కడ వచ్చిన ఎనర్జీ మీరు సస్టైన్ చేయడానికి మీ బాడీకి ఆ ఫిట్నెస్ లేదు అంటే, ఈ డిసిప్లిన్లో లేదు అనేగా అర్థం. ఎప్పుడో ఒకసారి వాకింగ్, ఎప్పుడో ఒకసారి ఉపవాసము, ఎప్పుడో ఒకసారి ధ్యానము చేస్తే ఏం ఫిట్నెస్ వస్తుంది బాడీకి, మైండ్కి, సోల్కి? అలైన్మెంట్ లేదు కదా. ఇవన్నీ అలైన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కుదురుద్ది ఏది చేసినా. నేను మొన్న వర్జీనియా వచ్చినప్పుడు కృష్ణ అదే అన్నాడు, అమ్మా నేను రుద్రం చేసిన తర్వాత చెమటలు పట్టిపోయి అమ్మా నాకు చాలా నీరసం వచ్చింది. ఓరు నాయన, ఉదేంట్రా, నీరసం రాదురా అబ్బాయి, ఎనర్జీ వస్తుంది నీకు అని చెప్పా. అర్థమైందా? దట్ ఈస్ హౌ. కానీ అమ్మా, ఇప్పుడు నేను అసలు ప్లాన్ చేసి వెళ్ళింది కాదమ్మా. ఇప్పుడు మెడిటేషన్ లో నాకు అట్లా 2-3 టైమ్స్ అనిపిస్తే వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకుందాం అనుకుని వెళ్ళి చేసుకున్నాను. ఇక్కడ బాగుంది, అంతా బాగుంది. కానీ ఇప్పుడు వచ్చాక ఇప్పుడు ఈ టైంలో మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, ఆ ఎనర్జీస్ నేను క్యారీ చేయలేకపోతున్నాను అని చెప్పని. సో సేమ్ ఇదేనా అయితే ఫిట్నెస్ లేకపోవటం అయితే? అంతే, దెర్ ఇస్ నో ఫిట్నెస్ అట్ ఆల్. ఇంకా ఫిట్నెస్ తెచ్చుకోవాలి, ఇది కూడా తప్పు కాదు. ఓకే, ఇప్పుడు నీకు అది అర్థమైంది కదా, నువ్వు దీన్ని ఫిట్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు దీన్ని ఇంకా కల్చర్ చేసుకుని, ఇంకా కల్టివేట్ చేసుకుని, ఇంకా పర్సెప్షన్ లెవెల్ ఇంకా సూక్ష్మం చేసుకుని, మంచి సెన్స్ డెవలప్ చేసుకుని. అందుకే క్యూరియాసిటీ వద్దమ్మా స్పిరిచువల్ సాధన మీద అని చెప్పాను. నీకు 1 by 1 అర్థం అవుతుంది. అయితే చేసినది ఏది కూడా తప్పనేం కాదు, అప్పటికి అది రైట్ కాకపోవచ్చు. బట్ అలా పొరపాటు చేసినందువల్ల ఏదో కొంత విషయ సేకరణ తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని ఇంకా రైట్ వేలో దాన్ని రబ్ చేస్తాం, దాన్ని చేయడానికి సిద్ధపడతాం. ఏం పొరపాట్లేదు తల్లి. ఐ వాంట్ టు సే, ఎంత ఎనర్జీని వాళ్ళు కిందకి భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళు పని చేయడానికి ఆ ప్రణాళిక ఏర్పాటైనదో, ఈ ఈ ఈ బుర్రకు అర్థమయ్యేది కాదు, ఈ మనసుకు అర్థమయ్యేది కాదు, ఈ శరీరానికి అర్థమయ్యేది కాదు. కానీ మనం ఏం చేయాలి? వెళ్ళకూడదనేం కాదు, వెళితే ఎలా వెళ్ళాలి అని తెలియాలి. అందుకని సాధన అవసరం అని చెప్తాం. అరే వెళ్ళిన తర్వాత అరే చాలా మంది చచ్చిపోయారు, చాలా బ్రిడ్జ్ కూలిపోయింది. కూలిపోకుండా ఏమవుద్ది చెప్పండి? కూలిపోకుండా ఏమవుద్ది? యు ఆర్ డిస్టర్బింగ్ ది మాస్టర్స్ వర్క్ ఒకటి. అండ్ మీకున్నది ఏంటి అని అంటే, అందులో డిప్ అయితే ఒకసారి మునిగేస్తే పుణ్యం వచ్చేస్తుంది. అంటే అసలు పర్సెప్షన్ లెవెలే బాగాలేదు అక్కడ. ఇప్పుడు వాడు ఉంచితేనేమి తీస్తేనేమి వాడి ఇష్టం కదా. ఇక్కడికి వెళ్తే ఇలా జరిగింది ఏంటండి అని ఎందుకు జరగకూడదని ప్రశ్న వెయ్యాల. భూమి మీద వాడికి ఏదైనా సాధ్యమే తల్లి. మనకి ఇది ఎందుకు ఇట్ట జరిగిందంట, ఎందుకంటే మన మనసు నచ్చలేదు కదా.
మనకు నచ్చింది కాదు కదా. మనకు నచ్చింది మెచ్చింది అయితే అబ్బో దేవుడు చాలా గొప్పోడు. మనకు నచ్చింది అయితే అబ్బాయి ఎట్లా చేశాడండి దేవుడు, దేవుడు ఉన్నాడా అంట. ఇది కుదరని ఫిలాసఫీ. ఏమంటారు తల్లి? పర్వాలేదు, ఏం కాదు, ఏం కాదు. గుడ్ తల్లి, గుడ్. నౌ యు మేక్, అంటే అక్కడికి వెళ్ళటం వల్ల మాస్టర్స్ అందరు నీకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? కాదు, నేను ఇంకా బాగా సాధన చెయ్యాలి, నాలో ఇంకా ఆ సూక్ష్మ దృష్టి పెరగలేదు, పెంచుకుంటా, తప్పేం లేదు. ఎరా తల్లి, మళ్ళీ యూ ట్రై టు రిజనరేట్ యువర్ ఓన్ ఎనర్జీ. ఏమి మోటివేషన్ కాదు ఇదేమి, నథింగ్ ఇస్ అ మోటివేషన్, యూనో. యా, అది అది అదొక, ఆ సందర్భంలో మనకు అదొక పాఠం. ఇది మనకు స్థిరంగా ఉండిపోవాలి, మళ్ళీ చేయకూడదు. చేసామంటే ఫిట్నెస్తో చేయాలి అంతే. ఏమగారు? వైట్ రైడ్ ఏం కదా, ఏం కాదు. అమ్మ ఎక్కడ సంకీర్తన కొత్త చెప్పాలా? కొత్త చెప్పాలి. ఏం చెప్పుకుందామంటే, ఈడగు పెండ్లి చెప్పుకుందాము. కొత్త కీర్తన, ఈడగు పెండ్లి, ఈడగు పెండ్లి, ఇద్దరి చేసేము. ఈడగు పెండ్లి, ఇద్దరి చేసేము. చేడే, సెకండ్ లైన్, చేడే, చేడే లాల ఇది, చేడే లాల, లాల ఇది చెప్పరుగా, చెప్పరుగా. ఈడగు పెండ్లి చూసుకోండమ్మా. ఈడగు పెండ్లి, ఇద్దరి చేసేము, చేడే లాల ఇది చెప్పరుగా. రైట్, చెప్పండి. పచ్చిక, పచ్చిక, బయళ్ళ, పచ్చిక బయళ్ళ, పచ్చిక బయళ్ళ. పడతి ఆడగా, పచ్చిక బయళ్ళ, పడతి ఆడగా. సెకండ్ లైన్, ముచ్చట కృష్ణుడు. స్లోగా చెప్పనా శిల్పమ్మా? రికార్డ్ చేస్తున్నారమ్మా? లేదు కదా? ఇదా సౌమ్య గారు చేస్తున్నారు, చేస్తున్నారు, సౌజన్య చేస్తున్నారండి. అలా అని కాదు, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుందమ్మా మనం నొక్కంగానే. మీకు రాలే? ఓ ఉందా? ఓ అవునా, ఓకే ఓకే. పైన ఇప్పుడు చూస్తుంది. ఓ వచ్చిందా? రైట్. అంటే ఏం లేదు, అంటే రికార్డింగ్ కోసము అన్నారు కదా హరిణి గారుని. అవును తల్లి, అవును తల్లి. పచ్చిక బయళ్ళ, పడతి ఆడగా. సెకండ్ లైన్, ముచ్చట కృష్ణుడు, ముచ్చట కృష్ణుడు మోహించి, ముచ్చట కృష్ణుడు మోహించి. థర్డ్ లైన్, వెచ్చపు, వెచ్చపు చా కింద చావద్దు, వెచ్చపు పూదండ వేసి వచ్చెనట. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట. గుడ్. లాస్ట్ లైన్, గచ్చుల, గచ్చుల గా చూ కింద చావద్దు, గచ్చుల నాతని కానరుగా, గచ్చుల నాతని కానరుగా. సెకండ్ చరణం, ముత్తెపు, ముత్తెపు ముంగిట ముదిత నడు, ముత్తెపు ముంగిట ముదిత, ముదిత, ముదిత నడువగా. సెకండ్ లైన్, ఉత్తముడే, ఉత్తముడే చెలి,
ఉత్తముడే చెలి యురమునను లేదా ఉరమునను. ఉరమునను, ఉరము అంటే వక్షస్థలం. ఉత్తముడే. అమ్మ ఒకసారి మళ్ళీ ఆ, రిపీట్ చేయండి. ఆ, ఆ. ముత్తెపు ముత్తెపు ముంగిట ముదిత నడువగా. నడువగా అది. సెకండ్ లైన్. ఉత్తముడే చెలి యురమునను ఆర్ ఉరమునను, ఎట్లా రాసుకున్నా పర్లా. ఉరమునను. థర్డ్ లైన్. చిత్తరువు. చిత్తరువు వ్రాసి. చిత్తరువు వ్రాసి. చెలగి వచ్చే నొళ. చెలగి వచ్చే నోళ. నోళ. నోళ తర్వాత చిన్న హైఫెన్ పెట్టుకోండి. నోళ. కింద లైన్, లాస్ట్ లైన్. జొత్తుమాని. జొత్తుమాని ఇటు సూపరుగా. సూపరుగా. చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనొళ జొత్తు మానియిటు సూపరుగా. గుడ్. నెక్స్ట్ లాస్ట్ చేయడం. కొత్త చవికలో. కొత్త చవికెలో. కొత్త చవికలో కొమ్మ నిలిచితే. కొమ్మ నిలిచితే. కొత్త చవికలో కొమ్మ నిలిచితే. సెకండ్ లైన్. పొత్తు. పొత్తున. పొత్తున. తలబాలు. తలబాలు. ఓసెనట. ఓసెనట. పొత్తున తలబాలు ఓసెనట. థర్డ్ లైన్. ఇత్తల. 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 శ్రీ వెంకటేశుడు. ఇత్తల శ్రీ వెంకటేశుడు. నవ్వుచు. 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 రైట్. లాస్ట్ లైన్. హత్తి సతిగూడి. హత్తి సతిగూడి పాడరుగా. హత్తి సతిగూడి పాడరుగా. తల్లి. రాగం మధ్యమావతి. మధ్యమ శృతిలో పాడుకుంటాం. సజ్జమ శృతిలో అయితే కొంచెం తక్కువ అవుతుందని ఆది తాళం లేదా ఏకతాళం ఏదైనా వేసుకోవచ్చు. మధ్యమావతిలో మీకేమున్నాయి? బాగా భిన్న సంకీర్తనలు చాలా ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తనలు. ఈడగు పెండ్లి. ఈడగు పెండ్లి. గుడ్. ఈడగు పెండ్లి. చేసేమో.
ఇద్దరి చేసేమో ఇద్దరి చేసేమో. ఇప్పుడు మీరు రాశారు కదా శిల్పమ్మ, అది ఫోటో తీసి మాధవి 2కి పంపించమ్మా. ఏమా అర్జెంటుగా, అర్జెంట్ కూడా కాదు, ఏమా అర్జెంట్. చూడు తల్లి, మాధవి తల్లి వచ్చిందా? చూస్తున్నానమ్మా. సారీ అండి, మీరు టెక్స్ట్ చేసినట్టున్నారు, ఇప్పుడే చూసుకున్నాను. పర్లేదు పర్లేదు. అంటే నాకు కనెక్ట్ అవ్వలేదు అనమాట చాలాసేపు జూమ్ కాల్. అయ్యో, అవునా? అందుకని ట్రై చేస్తున్నా. సరే మొత్తము ఫోన్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను. యాప్ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే వర్క్ అయింది నా సైడ్ నుంచి. అయ్యో, Yeah. అదే చూడు తల్లి. నేను ఇంగ్లీష్ లో రాసుకున్నాను, పర్లేదండి. పర్లేదు. మేనేజ్ చేయి తల్లి. మైక్ ఆఫ్ చేయి మాధవి తల్లి. ఆఫ్ చేస్తాను. పీడగు పెండ్లి పెండ్లి నిని సస ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో రెప్ప మరేస ఇద్దరి చేసేమో ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో చేడలాల సరి మరీస చేడలాల ఇది నిప ఇది చెప్పరుగా నిససా చెప్పరుగా. గుడ్. చేడిలాల ఇది చెప్పరుగా. ఎక్కువ సంగీతం లేదు బంగారం, చిన్న సంగీతమే. ఓకే, కంగారు పడద్దు, ఊరికే వస్తుంది. క్యాజువల్ గా పాడేయండి అంతే. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో చేడిలాల ఇది చెప్పరుగా. వన్ మోర్ టైం. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో ఇద్దరి రూ కాదు, ఇద్దరి చేసేమో ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. మళ్ళా ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. అంతే. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. వన్ మోర్ టైం. ఈడగు పెండ్లి
ఇద్దరి దేశేము చేడెలాల ఇది చెప్పరుగా. గుడ్ గుడ్, అర్థమైంది. మళ్ళా చేడెలాల ఇది చెప్పరుగా. ఆ పల్లవిని 2 టైమ్స్ కంప్లీట్ గా పాడేసి ఎండ్ చేసేటప్పుడు చేడెలాల ఇది చెప్పరుగా అని ఆపి చరణం తీసుకుంటాం. అర్థమవుతుంది. 2.5 టైమ్స్ అన్నమాట. మళ్ళా ఒకసారి అంటాను అనేసేయండి. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. అంతే, అర్థమైంది. చరణం చూడండి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. అంతే, సింపుల్ మాటలు, పెద్ద కష్టమైన మాటలు కాదమ్మా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. మామ పని మమ 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 ప. అంతే. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. బాగుంది. ముచ్చట కృష్ణుడు పానిని పామరే. ముచ్చట కృష్ణుడు ఆ పాప మోహించి అని అందంగా పాడుకుంటాం. అంతే. మోహించి. గుడ్. ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. ముచ్చట కృష్ణుడు మోహించి. అంతే. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. ముచ్చట కృష్ణుడు మోహించి. అదే, ఇంకొకసారి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా. ముచ్చట కృష్ణుడు మోహించి. గుడ్. వెచ్చపు పూదండ. వినపడలే. వెచ్చపు పూదండ. గుడ్. వెచ్చపు పూదండ. వేసి వచ్చెనట. హరిరిది వేసి వచ్చెనట.
ఆ గచ్చుల నాతని రీప మరి మరి స గచ్చుల నాతని కానరుగా నిసరి నిసా కానరుగా. అది వెచ్చపు పూదండ వేసి వచ్చినట గచ్చుల నాతని కానరుగా. వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. గచ్చుల 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 నాతని కానరుగా. అదే మళ్ళా పచ్చిక బయళ్ళ పడతి ఆడగా సట కృష్ణుడు మోహించి గుడ్ పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. అది అక్కడక్కడ వర్డ్ మిస్ అవుతుందేమో మాధవి టూ తల్లి చూసుకోమా. అంటే తెలుగులో లేదు కదా, అందుకని కన్ఫ్యూజ్ అవుతుందేమో. జాగ్రత్త చూసుకో అక్షరం. అర్థమైంది తల్లి? దీన్ని రికార్డ్ చేద్దాం. కమ్ ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. ఆ లాస్ట్ది వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా అని ఫస్ట్ టైం పాడతాం. సెకండ్ టైం పాడినప్పుడు కానరుగా అని పాడతాం. అంతే డిఫరెన్స్. ఓకే, కానరు నిస నిసరిని 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 సా ఫస్ట్ టైం. సెకండ్ టైం నిస ని
కానరుగా నిసరి సరిని రిసని పా అని పాడాలి. ఫస్ట్ టైం ఏం పాడతారు? నిసరి నిసా. ఓకే. సెకండ్ టైం పాడినప్పుడు నిసరి సరి సని పా అనమాట. కానరుగా సింపులే. గా అదొక్కటే. గా ఫస్ట్ టైం కానరుగా అనండమ్మా. అది అర్థమైనట్టే ఉంటుంది కానీ ప్రొడ్యూస్ చేసేప్పుడు రాదమ్మా. కానరుగా. సెకండ్ టైం పడినప్పుడు కానరుగా. అదే కానరు వరకు మామూలే. కానరుగా గా గా. అంతే. అది వింటే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ రాకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు. కానరుగా అని కూడా పాడుకోవచ్చు. అవి ఇన్కంప్లీట్గా ఏం కాదు. ఎందుకు అలా పాడుతున్నావు అంటే పల్లవిని అందుకోవటం కోసం. రైట్. లాస్ట్ క్లాస్లో మనం సరస్వతి సూక్తం కంప్లీట్ చేసాం తల్లి. ఒకసారి చెప్పేద్దామా? స్టార్ట్ చేయండి మా సౌజన్యం. గణపతి మంత్రం. అవునమ్మా, అంతే. ఓం గణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్త్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ముప మశ్ర, మస్త్ర కాదు, మశ్ర. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇయ మదదాత్ రభస మృణచ్యుతం దివో దాసం వద్రశ్వాయ దాశుషే యా శశ్వంత మాఛఖ దావనం తాతే దాత్రాణి తవిషా సరస్వతీ. ఇయం సుష్మేభిసఖా ఇవారజత్ సాను గిరీణాం తవిషేభిరూర్మిభిః పారావతగ్ని మవసే సువృక్తిభిః సరస్వతి మా వివాసేమ ధీతిభిః. Good. Come on. Continue. సరస్వతి దేవనిదో నిబర్హయా ప్రజాం విశ్వస్య వృషయస్య మాయినః ఉత క్షితిభ్యో అవనీరవిందో విషమేభ్యో అస్రవో వాజినీవతి. ప్రణో దేవి సరస్వతి. ప్రణో ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. దేవి వినపడలే. ప్రణో అదే. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. యస్త్వా దేవి సరస్వతి ఉపభ్రూతే ధనేహితే ఇంద్రం న వృత్రతూర్యే త్వం. గుడ్ తల్లి. మాధవి టూ చెప్దామా? మైక్ పెట్టుమా. త్వం దేవి సరస్వత్యవా వాజేషు వాజినీ రథా
पूषेव नः सनिम् उत स्यानः सरस्वती घोरा हिरण्यवर्तनिः रुद्रघ्नी वष्टिसुष्टुतिं यस्या अनन्तो अहृतस्तु एषश्चरति विष्णुरर्णवः अमश्चरति रोरुवत् यस्या सानो विश्वा अतिद्विषः स्वश्रूरन्या ऋतावरी अतन्न हेमसूर्यः उत नः प्रियासु सप्तस्वसासु जुष्टा सरस्वती स्तोभ्याभूत् आपपृषि पार्थिवानि उरुरजो అంతరిక్షం అంబితమే నాకు ప్రింట్అవుట్స్ లో ఉన్నానమ్మా, అందుకని ప్రింటింగ్ మిస్ అయింది. ఒక్క నిమిషం అమ్మా, 11th కదా. ఆపపృషి పార్థివాని ఉరురజో అంతరిక్షం సరస్వతి నిదస్పాతు త్రిషదస్థా సప్తధాతుః పంచజాతా వర్ధయంతి వాజే హవ్యా అభూత్ గుడ్ తల్లి దేవి. మాధవి. ఆపండి. మాధవి నెక్స్ట్ మాధవి. అమ్మ నాకు కొంచెం టైం కావాలమ్మా. కావాలా తల్లి? సరే సరే సరే, టేక్ యువర్ టైం తల్లి, పర్వాలా. శిల్పమ్మ. దేవీం వాచమజనయం త దేవస్తాం దేవాః తాం విశ్వరూపాః విశ్వరూపయః పశ్వో వదంతి సానో మంత్రేష మూర్ఛం గృహానాదేనుః వాగస్మాను పసృష్టుతైతు సుష్టుతైతు చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణ ఏమ నిషణః మనీషిణః గృహ త్రీణి నిహిత నేంగయంతి తురీయం వాచో మనుష్యాః వదంతి ఉతత్వః పశ్యన్న న దదర్శ వాచం తత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం కొంచెం కష్టం. పర్వాలేదు, ఏం కాదు తల్లి. గుడ్. తస్మై తన్వన్ విసస్రే జయేవ జాగ దీర్ఘం ఉంది చూడు. జాయేవ పత్యుః ఉషతి సువాసాః. అంబితమే నదితమే దేవితమే సరస్వతి అప్రశస్తా ఇవ శమసి ప్రశస్తిం అంబన స్కృతి అంబనస్కృధి
వనస్కృతి లాస్ట్ ఉంది ఇంకోటి. పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వసుః అనో దేవో బృహతః ఆనో దివో ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవి జుజుషాణ ఘృతాచిః షగ్మాం నో వాచమృషతి శృణోతు. గుడ్ గుడ్ గుడ్. ఊరికి మీరు దాన్ని మనం రికార్డ్ చేశాం కాబట్టి దాన్ని వినండి అమ్మా. వింటూ ఉంటే మీకు ఆ సౌండ్ ఉంటుంది, అక్షరం చూసుకోండి అంతే. అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు గ్రాస్పింగ్ పవర్ ప్రత్యేకంగా అదేదో కొంతమంది బాగా ఉండి కొంతమంది అట్లే ఉండదు. ఇట్ ఈస్ ఆల్ విత్ ది కాన్సన్ట్రేషన్, దట్స్ ఇట్. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేస్తుంది ఆ మంత్రం. మీరు అయ్యో మనకేమొస్తుందిలే ఇది అని ముందే ప్రిపేర్ అయిపోయి కమాండ్ ఇచ్చి కూర్చుంటారు మైండ్కి, అందుకని అది రాదు. అర్థమైంది? పర్లేదు తల్లి, 1-2 సార్లు చేసేస్తే విని అనేస్తూ ఉంటే ఆ వర్డ్స్ మీకు ఫెమిలియర్ అవుతాయి. అక్షరంతో మీకు ఒక ఫ్రెండ్లీనెస్ రావాలా, అప్పుడేమవుతుంది ప్రొనౌన్స్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత దాని మీటర్ని చక్కగా కొలిచి చక్కగా చెప్తా, బాగుంటుంది వినడానికి కూడా. అర్థమైంది? ఇట్ ఈస్ ఆన్ ఆల్ ద లెవెల్స్ అన్నమాట. ప్రతి లెవెల్ దాటాలి తల్లి మనం. ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఎలాగా కాలు వేయాలో అట్లాగా. ఒక స్టెప్ తర్వాత 5వ స్టెప్ మీద కాలేస్తే కాలు ఇరిగిద్ది. అట్లాగే లెర్నింగ్ ప్రాసెస్లో కూడా స్టెప్ బై స్టెప్ మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే అది ఎటో ఉంటుంది, మీరు ఎటో ఉంటారు. అట్లా వద్దు. రైట్, వి కంప్లీటెడ్ ది సరస్వతి సూక్తం. సో ఇప్పుడు మీకు చక్రాలన్నిటినీ చెప్పాను కదా. రైట్. ఇప్పుడు సౌందర్య లహరిలో శంకర్లు 9వ శ్లోకంగా మొత్తం చక్రాలకు సంబంధించి చక్కగా ఒక బ్యూటిఫుల్ శ్లోకంలో చెప్పేశారు. అది ఎందుకమ్మా అది అంత అవసరమా అని ఏదన్నా మీకు అనిపించింది అనుకోండి, అవసరమే అనుకోండి. ఎందుకంటే సౌందర్య లహరిలో ఒక శ్లోకమే వస్తుంది. కమా దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఏది మొట్టమొదటి నుంచి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞ, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఇలాగా కదా. ఇది దేనికి కరెస్పాండ్ చేస్తుంది అనేది కూడా చెప్పానా మీకు? అంత డీటెయిల్గా చెప్పలేదా? మూలాధారం దేని కొరకు మళ్ళీ చెప్పుకుందాంలేండి. ఓకే, చెప్పారా తల్లి? రైట్. ఆయన ఏమన్నారంటే మహీం మూలాధారే. ఊరికనే ఫస్ట్ లైన్ రాసుకోండి. మీ దగ్గర సౌందర్య లహరి ఉందా? బుక్ లేదు, ఏం పర్లేదు, కొడితే మీ నెట్లో వస్తుంది. మీకు అంతర్జాలం చాలా ఫాస్ట్గా వస్తుంది కదా, కొడితే టక్కన వస్తుంది. మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా ఉలపథం సహస్రారే పద్మే విహరహసి పత్యా వహరహసి పత్యా విహరసే అని చెప్తారు శంకర్. ఏమిటట? మహీం మూలాధారే. మహీం అంటే ఏంటి? మహత్తు, భూమికి సంబంధించినటువంటి దానిగా. అంటే ఓ భగవతి, ఓ తల్లి, నువ్వు ఎలా ఉన్నావు అనంటే మూలాధారంలో పృథివీ తత్వంగా ఉన్నావు, మణిపూరకంలో ఉదక తత్వం అంటే వాటర్, నీళ్ల రూపంలో ఉన్నావు. సంస్కృతంలో ఉదకం, అది తెలుగులో నీళ్లు, అంతే ఉన్నావు. స్వాధిష్టానంలో అగ్నితత్వంగా ఉన్నావు. స్వాధిష్టానంలో
అగ్నితత్వంగా ఉన్నాం. అందుకనే మనకి ఆకలేస్తుంది, పొట్ట అక్కడ ఉంది కాబట్టి. అగ్ని అక్కడే పుట్టింది, అందువల్ల ఆకలి వస్తుంది. స్వాదిష్టానంలో అగ్నితత్వంగా ఉన్నాం. గుడ్. అనాహతంలో వాయుతత్వంగా ఉన్నాం. హార్ట్ సెంటర్ పిలుస్తుంది కదా వాయువు, అప్పుడే కదా కొట్టుకుంటుంది. అంతే, ఈజీగా గుర్తుండిపోతుందా మీకు? ఈజీగా గుర్తుండిపోతుంది. సో అంతకంటే పైన విశుద్ధిలో ఉన్నావు. అక్కడ ఎట్టున్నావు? విశుద్ధి చక్రంలో ఎలాగున్నావు అని అంటే ఆకాశతత్వంగా ఉన్నావు. అది విశుద్ధిలో కంఠం అనమాట. కంఠస్థానంలో ఎలా ఉన్నావు? ఆకాశతత్వంగా ఉన్నావు. ఇక కనుబొమ్మల చక్రంలో, కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రంలో అంటే భేదించి, అంటే పైకి వెళ్ళడానికి, ఊర్ధ్వగతిని పట్టడానికి ఈ ఈ ఆజ్ఞాచక్రంలోంచి వెళ్తాం. ఇదేమి సెంటర్ ఏం కాదు, ఊరికే సహస్రారం అలా ఉందంతే. అదేం చక్రం కాదు. గట్టిగా చెప్తే 6 చక్రాలే. అది అర్థం కావడం కోసం సహస్రారం అని పేరు పెట్టుకున్నాం మనం. ఆవిడ ఎక్కడుందట, ఆయన ఎక్కడున్నారట? లాస్ట్ లో చెప్తున్నారు, సహస్రారే పద్మే. సహస్రారంలో, పద్మంలో ఎలా ఉన్నారు? వహరహసి పత్య. ఇద్దరూ కలిసిమెలిసి విహరిస్తున్నారట అక్కడ. సహస్రార పద్మచక్రంలో వాళ్ళిద్దరూ కలిసి అక్కడ చక్కగా డాన్స్ చేస్తున్నారంట. వచ్చేసింది ఈ శ్లోకం. మహీ చెప్పండి. మహీ అమ్మ ఏంట్రా అమ్మ శిల్పమ్మ? 9 అండి. సౌందర్య లహరి మహీం 9th మూలాధార. శ్లోకం. అదే అదే అదే. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోబిభ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే వహరహసి పత్యా విహరసే. సహరసీనమ్మా వహరసీనమ్మా? వహరహసి, రహస్యంగా ఇద్దరు అక్కడ ఉన్నారు. కులపథం అని అంటే భేదించి పైకి వెళ్ళడం, దాన్ని కులపథం అంటారు. ఏమండి? వహరహసి పత్యా విహరసే. అది అంతేనమ్మా. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే విహరహసి పత్యా అవహరహసి పత్యా విహరసే. వస్తుంది యా. కాబట్టి మనకి ఉన్న అవకాశం ఏంటనంటే ఈ చక్రాలు గుర్తుపెట్టుకోవడానికి చక్కటి శ్లోకం. అలాగే ఈ చక్రాలన్నిటికీ కూడా నమస్కారం పెట్టేసుకోవచ్చు, చాలా సులువు. అయితే మన యోగ పద్ధతిలో పెద్ద చక్రాలతో ఏం పనిలే.
టు నో ది బెటర్ నాలెడ్జ్, మీకు అది చెప్తున్నా. ఆ చక్రం యాక్టివేట్ అయ్యి ఈ చక్రం యాక్టివేట్ అయ్యేవి హింసాత్మకమైన చర్యలు ఏమి లేవు మా యోగ లైన్లో. హింస పెట్టుకొని హఠయోగం చేసి కాళ్ళ కిందకి పెట్టి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అవే ఉండవు. చాలా సులువుగా ఉంటుంది. అర్థమైందా తల్లి? మనం అనుకున్నటువంటి సహస్రారం ఏమిటి? ఇట్ ఈస్ అ కాస్మిక్ సెంటర్. ఏమి అక్కడ మహానిర్వాణిక్, ఒక నిర్వాణిక్ స్టేట్ అది. అది చక్రం ఏం కాదు, అది ఒక స్టేట్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్షియల్ స్టేట్. అందుకనే అక్కడ విహరహసి పత్యా అనంది. వహరహసి పత్యా విహరసే అని చెప్పింది. విహారం చేస్తూ ఉంటారట అక్కడ, అవునా? తర్వాత ఇన్సైట్, ఏదైతే మనం ఆజ్ఞాచక్రంలో మనం చూస్తున్నామో దాన్ని ఇన్సైట్ అంటాం, అవునా? విచ్ కరస్పాండ్స్ టు ది మానసిక్ మెంటల్ ప్లేన్, మానసిక తత్వం. సో ఇక్కడ ట్రూత్ అంటే థ్రోట్లోంచి వచ్చేటువంటి ఆకాశతత్వం ఉన్నదే, అది ఎలా ఉంది? నిర్వాణిక్ ప్లేన్. అది ఇట్స్ ఎ నిర్వాణిక్ ప్లేన్. అండ్ హార్ట్ సెంటర్ అనాహతం, లవ్ కి గుర్తు కదా, అది వాయుతత్వం అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఫర్ బుద్ధి. ఓకే, ఇక తర్వాత సోలార్ ప్లక్స్ మణిపూరకం, విచ్ ఈస్ హ్యావింగ్ ది విల్ పవర్, ఫైర్ అన్నమాట అది, విచ్ ఈస్ ది మెంటల్ ప్లేన్. ఏం తల్లి? సోలార్ ప్లక్స్ అంటారు. అండ్ అది ఇంగ్లీష్లో చెప్పమంటే కనుక క్రౌన్ సెంటర్, తర్వాత థర్డ్ ఐని మనం ఇన్సైట్ అంటున్నాము, లేదంటే థ్రోట్ నేమో ఆకాశం అంటున్నాము, ట్రూత్ అంటున్నాము. హార్ట్ సెంటర్ సోలార్ ప్లక్స్ అంటారు దాన్ని, మణిపూరకాన్ని. స్వాదిష్టానం కదమ్మా అగ్నితత్వం. మణిపూరకం వాటర్ అన్నారు. మూలాధారం పృథ్వీ, మణిపూరకం వాటరు, స్వాదిష్టానం అగ్ని. రైట్. స్వాదిష్టానం కాదు, ఫస్ట్ మూలాధారం, తర్వాత స్వాదిష్టానం, తర్వాత మణిపూరకం తల్లి. ముందు మూలాధారం, స్వాదిష్టానం, తర్వాత మణిపూరకం. సో మణిపూరకం అగ్ని ఇప్పుడు. అగ్ని ఇప్పుడు, అంతే కదా తల్లి? ఇట్స్ ఎ మెంటల్ ప్లేన్. సో ఆల్ ద ప్లెజర్స్ అంతా మనం అనుభవించేది ఫిజికల్ ఉండేదాన్ని సాక్రల్ అంటారు. స్వాదిష్టానం ఈస్ కాల్డ్ ది సాక్రల్, విచ్ ఇండికేట్స్ ది వాటర్, అండ్ ఇట్ ఈస్ ది ప్లేన్ ఆఫ్ ఆస్ట్రల్. అంటే కామమయం అన్నమాట. అన్ని కామములన్నీ కూడా అక్కడే తీరుతూ ఉంటాయి మనకి. ఇక సర్వైవల్ ఏదైతే రూట్ ఉందో దాన్ని మూలాధారం అంటారు, విచ్ ఇస్ కాల్డ్ ది ఫిజికల్. అంటే ఈ ఫిజికల్ నుంచోవాలి అని అంటే రూట్ కావాలి, దానికి అర్త్ సంకేతం, మూలాధారానికి అర్త్ సంకేతం. అందుకని మనం గణపతిని ఆరాధన చేస్తున్నాం. ఆ గణపతి ఆ చక్రానికి అధిష్టాన దేవత. అలా అన్నీ ఉంటాయి. కలర్స్ కూడా చెప్పానా తల్లి? కలర్స్ కూడా చెప్పానా? చెప్పాను. ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ. ఇంకేమన్నా ఉంటే అక్కడక్కడ ఏమన్నా ఉంటే చెప్తానండి. సో హియర్ మనకి ఈ శ్లోకం అనేది యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం మనం దీన్ని మళ్ళీ చెప్పుకోవడం. ఏరా తల్లి? తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏంటి? గాయత్రిని డీటెయిల్డ్గా చెప్పాను. డీటెయిల్డ్ ఇన్ ది సెన్స్ ఊరికే అర్థం చెప్పాను, చెప్పలేదా? గాయత్రి అర్థం చెప్పలేదు. చూడండి ఒకసారి పుస్తకం తీసి చూస్తే తెలుసు. యా, జస్ట్ ఓవర్ వ్యూ లాగా చెప్పారమ్మా. జస్ట్ అంతేనా? లిటిల్ బిట్ అది డీటెయిల్డ్ గా మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి పైన అర్థం మనకు తెలిస్తే డీటెయిల్డ్ గా మళ్ళీ చూస్తాం. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ సమ్ డేస్ కదా. అది చెప్పుకున్నాం. ఘన కూడా చెప్పాను, ఘన కూడా చెప్పినట్టు. అంటే దాంట్లో ఎన్నిసార్లు చేస్తే ఎంత పవర్ ఉంటుంది, ఎంత పవర్ కౌంట్ తోటి చెప్పారు. ఘన ఈజ్ ఇన్ఫినిటీ అన్నట్టు చెప్పారు. కరెక్ట్ గుర్తుందే మా తల్లికి. నైస్.
అమ్మా ద ఇన్ఫినిటీ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మనం వర్డ్ని అట్లా రబ్ చేస్తూ అలా చెప్తూ ఉన్నా అంటే బోల్డంత ఎనర్జీ పుడుతుంది అట్లా అన్నమాట. సో మనకున్న అవకాశంలో మనం డీటెయిల్డ్గా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గాయత్రి అంత సరిపోదు, ఊరికే అది వర్డ్ టు వర్డ్ మీనింగ్ మనం చెప్పుకుంది. తర్వాత ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. తల్లి మీరేం చేయాలంటే సరస్వతి సూక్తాన్ని టకటక పాఠం చేయాలి. మీరు నోరు తిరగట్లేదు అనేటువంటి దాన్ని కానీ అట్లా ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకనంటే ఇట్ ఈస్ ఎ సౌండ్ ఫార్ములా. ఇప్పుడు గాయత్రి అట్లాగా ఇట్స్ ఎ సౌండ్ ఫార్ములా విచ్ కెన్ వర్క్ ఆన్ ది బాడీ, ఆన్ ది సెంటర్స్, ఆన్ ది సెల్స్, టిష్యూస్ అండ్ నాడీస్. మీరు దాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. హౌ సౌండ్ వర్క్స్, సౌండ్ ఫార్ములా ఈ భూమి మీద ఎలా పనిచేస్తుందని తెలియడానికి మీకు చాలా డీటెయిల్స్ తెలియాలి. దాన్ని ఏమంటారు? సూక్ష్మ దృష్టి. అలా తెలిస్తేనే సూక్ష్మ దృష్టి వస్తుంది, లేకపోతే రాదు. సూక్ష్మ దృష్టి రావాలని ఎట్ట వస్తుంది? ఏమి తెలియకుండా, నాలెడ్జ్ తెలియకుండా కదా. కొంత ప్యూర్ నాలెడ్జ్ని మనం నేర్చుకుంటూ దాన్ని ప్రాసెస్ చేస్తూ దాన్ని ఆలోచిస్తూ ఉంటే కదా, అప్పుడు అది ప్రోగ్రెస్ అవుతూ ఉండి దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటే మనం అప్పుడు దానిలోకి ఎంటర్ అవుతాం. కాబట్టి మనకు అవసరం అవ్వాల్సింది ఏంటి అయ్యా అంటే లోపలికి ఒక సూక్ష్మమైనటువంటి దర్శనాన్ని చేయడానికి కొంత ప్రొసీజర్ తెలియాలి. దాన్ని మనం ఒక టేబుల్ లాగా చూద్దాం తర్వాత నెక్స్ట్ క్లాస్లో. మనం కొన్ని వాటిని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోకండి, కొంచెం ఓపిక పెట్టండి అంతే. దాన్ని కూడా మనం చూద్దాం. అయితే వేద మంత్రం ఊరికనే మనం నాకు వేదం వచ్చనో లేకపోతే వేదం తాలూకు విషయాలు నాకు తెలుసనో దాని కొరకు కాదు. టు ట్రావెల్ ఇన్వర్డ్, మిమ్మల్ని మీరు చూసుకోవటానికి కావలసినటువంటి పొటెన్షియల్ వేద మంత్రం నుంచి వస్తుంది. అలాగే వేద మంత్రాన్ని మనం చక్కగా కామెంటరీ చేసుకుంటున్నప్పుడు అప్పుడు దాని మీద మీకు ఒక కాంప్రిహెన్షన్ వస్తుంది, ధారణ వస్తుంది. కాంప్రిహెన్షన్ అంటే ధారణ వస్తుంది. ఆ ధారణ వచ్చినప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ అవుతా ఉంటాయి. అప్పుడు మీకు లైఫ్ ఈజ్ ఉంటుంది. అంతవరకు చాలా కష్టంగా మన సొంత బుర్రలో ఉండేటువంటి పిచ్చి క్వశ్చన్స్ అంతా వేసుకుంటూ జీవితం వెళ్ళిపోద్ది. అట్లా ఉండకూడదు. మీకే ఆన్సర్స్ రావాలా అంటే మిమ్మల్ని మీరు ఇన్సైడ్ చూసుకుంటూ ఉండాలి. మీరు ఇన్సైడ్ చూసుకోవాలంటే ఎంతో కొంత ప్యూర్ నాలెడ్జ్ని అప్లై చేయాలి. ఆ అప్లికేషన్లోనే తేడా వచ్చింది కాబట్టి మనం రాంగ్ వేగా అప్లై చేశాం కాబట్టి రైట్ వేలోకి మనం తెచ్చుకోవటమే వేదమంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు మనం సంకీర్తన కూడా ఎందుకు నేర్చుకుంటున్నాం అని అంటే మనకంత వేదమంత్రాన్ని చేయాలంటే కూర్చుని చెయ్యాలి. ఒక చోట కూర్చుని బాటిమాట వేసుకుని శ్రద్ధగా దీపం వెలిగించుకుని చేసుకోవాలి. సంకీర్తన అట్లా కాదు. కలియుగంలో టైం లేదు కదా ఎవరికి, మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు టైం. బై ఆల్ మీన్స్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఆల్ ది లెవెల్స్ ఐఎమ్ స్పీకింగ్. టైం లేదన్న మాట. కాబట్టి మనం ఆ సంకీర్తనని పాడుకుంటూ ఉంటే ఆ వేదమంత్రం తాలూకు అర్థం మనకి స్ఫురణకొచ్చి వి ట్రావెల్ ఇన్సైడ్ వెరీ ఫాస్ట్. Because music is the way to travel inward and music can muse very fast. వచనంలో కంటే కూడా కొంత స్వరంలో మనం ఏదైనా చెప్పుకున్నప్పుడు త్వరగా దాంట్లో లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మ్యూజిక్ అంత శక్తివంతమైంది. వచనం ఎంత మీరు ప్రవచనం మాట్లాడినా నచ్చదు కదా. అబ్బా ఒక పాట పాడితే బాగుండు అమ్మ అంటారు. ఎందుకని? అమ్మ పాట పాడటమే మీకు తెలుసు కాబట్టి, అవునా? తెలుసు కాబట్టి. బట్ నేను చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతవరకు ఉంటుందో అంతవరకు చెప్తూ ఉంటా. ఐ నీడ్ టు మేక్ యూ టు ట్రావెల్ ఇన్వర్డ్. ఐఎమ్ క్రియేటింగ్. మీ మైండ్ని ఎలా రబ్ చేస్తానంటే నేనంటే నేను కాదు, మాస్టర్ గారు ఎలా రబ్ చేస్తున్నారనంటే మీకు మన యోగా లైన్ ఎలాంటిదనంటే ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ ట్రాక్ వర్క్ అనమాట.
అందుకని బోత్ ద వేస్ రబ్ చేస్తున్నాను అనమాట. మ్యూజికల్గా ఉన్నప్పుడేమో మీకు మంచి రిఫ్రెష్మెంట్స్గా కనపడుతుంది. వెన్ ఆన్ ది అప్లికేషన్ ఆన్ ద నాలెడ్జ్ సైడ్ కొంచెం ఫైర్ పుడుతుంది మీ లోపల, ఒక ఫైర్, తపస్సు అనమాట. తపస్సు అనగా తపన అని అర్థం అమ్మా. తపన అంటే ఫైరీ ఆస్పిరేషన్, అది ఏ తపస్సు, అది ఏ తపన. ఏమి మీకు ఆ ఫైరీ ఆస్పిరేషన్ పుట్టాలి. ఆ ఆస్పిరేషన్ వస్తే తప్ప సాధనలోకి ఫిట్నెస్ రాదు. మీకు అలా రావాలి. అప్పుడు స్లోగా మీరు ఎక్కడ ఏది రబ్ చేసినా కూడా, మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీలో అగ్ని వస్తుందన్నమాట. జఠరాగ్ని కాదు, అగ్నిల్లో చాలా అగ్నులు ఉన్నాయి. ఆదిత్యులు చాలా మంది ఉన్నారు, అవునా? 12 ఆదిత్యులు ఉన్నారు, 8 వసువులు ఉన్నారు, ఇంద్రుడు, మిత్రుడు, అవన్నీ చెప్పుకుంటాం మనం. ఏది మనం వ్యాఖ్యానం చేసుకుంటాం సరస్వతి సూక్తంలో, వరుసగా అవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. సో యూ విల్ గెయిన్ సో మచ్ ప్యూర్ నైస్ గుడ్ నాలెడ్జ్. ఇంత వర్క్ నడుస్తుందా భూమి మీద అని తెలుస్తుంది. అప్పుడు మీరు ఎలా వర్క్ చేయాలో దానికి తగ్గట్టుగా మీ నాలెడ్జ్ అప్లికేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఇది నేను చెప్పిన నాలెడ్జ్గా ఉండదు, అది మీరు ఎక్వైర్ చేసిన నాలెడ్జ్గా ఉంటుంది. అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్గా ఉందా? రైట్, వెరీ గుడ్. ఇట్ ఈస్ అన్ అక్వైర్డ్ నాలెడ్జ్ బికాస్ యు ఆర్ దట్. నీ దగ్గరికి అది వచ్చింది, ఎందుకని? అది నువ్వే గనుక. ఎప్పుడైనా సరే నాలెడ్జ్ మనం వెతుక్కుంటూ వెళ్తే ఏం దొరకదమ్మా, అదే మన దగ్గరికి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మీరు పట్టుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం అనేది సరిగా చేసుకో. అప్పుడు దాంట్లోనే తెలుస్తుంది మీ డిటర్మినేషను, మీ డివోషను, మీ డిసిప్లిన్, మీ తాలూకు అన్నీ అనమాట. అక్కడే మీకు తెలుస్తాయి. అమ్మ మంత్రం చెప్పింది కదా, 1 వీక్ అయ్యింది, 2 మంత్రాలు చెప్పి ఇంకా రాలే. ఏంటి దాని లోపం? నేను ప్రాక్టీస్ చేసుకోలే. 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఆ మంత్రం, కానీ టైం సాగట్లేదని చెప్తున్నాం. అంటే మన పర్సనల్కి ఏవైనా కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చేయాల టైం మీరు. మరి తప్పదు, లేకపోతే రాదు. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. కొంచెం హార్ష్గా ఉన్నా కూడా చెప్పక తప్పదు. ఆ 10 పావు గంట సినిమా చూద్దాం అని అనిపించింది అనుకో, ఏమండి తప్పు కాదు అది. బట్ అంత టైం ఉందా? ప్రాక్టీస్ చేయవలసింది ఏదో ఉంది, అది అప్పచెప్పాలి అమ్మకి. అప్పుడే అది బాగుంటుంది. అప్పుడు నేను దాని వ్యాఖ్యానం విన్నప్పుడు ప్రతి దాన్ని నేను ఇంబైబ్ చేసుకోవచ్చు. ప్రతి దాన్ని, అంటే నేను మంత్రం చెప్తున్నప్పుడు దాని అర్థం నాకు స్ఫురణకు వస్తుంది. అమ్మా ఒక మంత్రం చెయ్యాలి అని అంటే మీకేం తెలియాలి తెలుసా? ఆ మంత్రం తాలూకు మొట్టమొదట అర్థం తెలియాలి. అర్థం తెలిసిన తర్వాత దాని భావన చెయ్యాలి. భావన చేసిన తర్వాత అది మహాభావం కావాలి, అంటే యు గో ఇన్సైడ్ ఇట్. అప్పుడే మంత్రం పనిచేస్తుంది, లేకపోతే మంత్రం పనిచేయదు. ఊరికి చదువుకుంటామని అర్థమైందా? అందుకని మంత్రాన్ని పాఠం చేసుకుంటారా తల్లి. మీరు ఏమైనా పని చేయండి, నాన్ సెన్స్, బట్ ఇది మాత్రమే క్వాలిటీ పని, ఇది మాత్రమే క్వాలిటీ పని అని చెప్పడానికి కారణం ఏమిటంటే దాని రుచి ఎవడు అనుభవిస్తే వాడికి. ముందు అదే ఇండాక్టినేషన్ లాగా అనిపిస్తుంది, ప్రెషర్గా అనిపిస్తుంది, ఓకే, కొంచెం అనిపిస్తుంది. అది చెయ్యగా అంతే కదా. వేప చిగురు ఫస్ట్ తింటాం, ఫస్ట్ అబ్బే బాగలేదండి అంటాం. అది తిన్న తర్వాత రోగం కుదురుద్ది కదా, అప్పుడేమంటాం, అమ్మో అదే కావాలి అంటాం. రోగం కుదరాలి కదా, అది ఉంటేనే బాగున్నట్టు ఉంటుంది, అది ఉంటేనే ఫిట్నెస్ వచ్చినట్టు ఉంటుంది, లేకపోతే వీఆర్ లాస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. చూసారు? అట్లా రావాలి తల్లి, మీకే అట్లా రావాలి. యూ స్పెండ్ టైమ్ వాట్ ఎవర్ హౌ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. మీరు అవి కారణాలు ఇవి కారణాలు ఏమి చెప్పినా ఏం చెల్లవు నా దగ్గర. మీరు పాఠం చేసిందే నాకు చెల్లుద్ది. తోచిందా? ఫస్ట్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ తర్వాత ఎంత బాగుందో అనిపిస్తుంది. ఎప్పుడు దాంతోనే ఉండాలనిపిస్తుంది. వెన్ యూ వైబ్రేట్ విత్ ది హయ్యర్ సౌండ్స్, యూనో,
ద లోవర్ థింగ్స్ విల్ జస్ట్, మీరు అసలు ఏమి దాని గురించి ఏమో పని చేయాల్సిన, గట్టిగా పుష్ చేయాల్సినవి ఏమి ఉండదు, ఊరికి వదిలిపోతాయి కిందవన్నీ. ఏమి టెన్షన్ పడద్దు, ఈజీగా ఉండండి. నేనేమి మిమ్మల్ని ఏం ప్రెషర్ పెట్టను. ఈజీగా మీరు నేర్చేసుకోవటానికి విషయాలు గబగబా వచ్చేయటానికి. వై? బికాస్ ఐఎమ్ గివింగ్ యూ ది ఇంప్రెషన్ ఆన్ ది నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ అన్ ఇంప్రెషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండాక్టినేషన్. మీకు ఆ ఇంప్రెషన్ కుదిరిందో పుస్తకం కూడా చదవక్కర్లా. కొంతమంది టీచర్లు పాఠాలు చెప్తారు, ఎట్ట చెబుతారు? మనం పుస్తకం కూడా తీయక్కర్, పోయి ఎగ్జామ్ రాసేసి వస్తాం. మీకు ఎవరు అట్లా టీచర్లు దొరకలే స్కూల్లో? నాకు చాలామంది స్కూల్లో టీచర్స్ అట్లా దొరికారు. పుస్తకం తీసి చదవాల్సిన పని ఉండదు, పోయి అక్కడ ఎగ్జామ్ రాయడమే. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంప్రెషన్. మనం పిల్లలకి అట్లా చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు బట్టి కొట్టి 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 బుర్ర వేడెక్కి వాళ్ళని మందిని చంపేస్తున్నారు. డాక్టర్లు అయిపోయి, ఇంజనీర్లు అయిపోయి కదమ్మా, తెలుస్తుంది వాళ్ళకి. అట్ట చదువుకుంటే అట్టగే ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది అందులో. మీ కంప్యూటర్ ఉందనుకోండి, మీ కంప్యూటర్ని అడగండి కామన్ సెన్స్ పట్టుకురమ్మని, తీసుకురాగలరా? అన్ని పట్టుకొస్తుంది పాపం. మీరు ఏది అడిగితే అది పట్టుకొస్తుంది. కామన్ సెన్స్ పట్టరా అంటే పాపం పట్టరాలేదు. అది అడగండి, హే సిరి బ్రింగ్ మీ కామన్ సెన్స్ అంటే, వాట్ కామన్ సెన్స్ అంటది. ట్రై చేయండి, అవునే కదా తల్లి? అట్లా. సో కామన్ సెన్స్ ఉండే, అంటే ఇంగిత జ్ఞానం ఉండి గనక మన లైఫ్ని గనక పర్సీవ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. యూ డు నాట్ వర్క్ హార్డ్. వై టు వర్క్ హార్డ్? ఎవడు చెప్పాడండి కష్టపడమని? ఇష్టపడి చక్కగా పని చేసుకోండి, ఆనందంగా పని చేసుకోండి, మంచి రిలాక్స్డ్ మోడ్లో పని చేసుకోండి. అంతేగాని ఓకే కుక్కల్లాగా, అయ్యో కుక్క కూడా వద్దులే, అది కూడా మంచిది. అదంటే బానిసత్వం బతుకొద్దు. ఫిజికల్ ప్లేన్లోనూ అంతే, యాస్ట్రల్ ప్లేన్లోనూ అంతే, మెంటల్ ప్లేన్లోనూ అంతే, బుద్ధిక్ ప్లేన్లోనూ అంతే. ఇలాగే చేద్దామా? బానిసత్వం అవసరం లేదమ్మా. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్. జస్ట్ ట్రై టు హ్యావ్, మేక్ ఇట్ అ లివబుల్ అండ్ అ లవబుల్ థింగ్. దానికి ఏమిటి ప్రాతిపదిక? డూ ది మంత్రం, లెర్న్ ది మంత్రం, సీ టు వర్డ్, అక్షర టు అక్షర. అక్షరం దేవత తల్లి, ప్రతి అక్షర సమూహం ఒక దేవత. మీరు దాన్ని జాగ్రత్తగా చదువుకోండి. రాలేదు వద్దు, అమ్మ పాఠం చెప్పింది, పాఠం చేసి కూర్చున్నాను అంతే, మళ్ళీ క్లాస్లో. అర్థమైందే? మీకు అలాంటి ఒక డిటర్మినేషన్ రావాలా, లేకపోతే వద్దు, క్లోజ్ చేసేసి కట్టేసి పోదాం అందరం. చెప్పు తల్లి మాధురమ్మ. మాధురివాన్ని ఏదో చెప్తున్నా, మాధురి తల్లి ఏదో అడగబోయినట్టున్నావు. అదే అమ్మా, ఇందాక జ్ఞానం ఇన్సైట్ ట్రావెల్ చేస్తే జ్ఞానం లోపలే ఉంటుంది, బయట నుంచి వచ్చేది కాదు కదా అనేది. బయట నుంచి వచ్చేది కాదు కదా. ఎస్, బయట నుంచి వచ్చేది ఏంటంటే విజ్ఞానం వచ్చి దాని పర్సెప్టివ్ లెవెల్ని బెటర్ చేయగలిగితే, అంటే నీ దృష్టి కోణంలో సూక్ష్మత వస్తే నీకు అది ఈజీగా ఉంది, లేకపోతే అది ఇన్ఫర్మేషన్గా ఉండిపోద్దని చెప్తున్నా. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అట్ ఆల్. అవి ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఓహో ఈ ఉంటాయా, అవునా కదా? మనం ఇంట్లోకి రాగానే ఫలానా ఇలా ఉంటాయి అండి, లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటే ఇట్లా సర్దుకోవాలి, ఉంటుందా లేదా? అలా సర్దుకోవడం అన్నమాట. అధ్యాత్మ ప్లేన్లో కూడా మనకి అక్కడ ఒకటి ఉంది. వీటన్నిటిని గ్యాదర్ చేసుకుని చక్కగా ఒక చోట పెట్టుకోవాలి. అప్పుడు అది విజ్ఞానము అయ్యింది. ఈ విజ్ఞానము మనం ఏం చేయాలి అని అంటే, విజ్ఞానం తనుతే యజ్ఞం. ఇది యజ్ఞపూర్వకంగా, యజ్ఞార్థ కర్మగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. యజ్ఞార్థ కర్మ అంటే టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. ఆ సాక్రిఫైస్ వస్తే తప్ప నాయమాత్మ ప్రవచనైన లభ్య, నాయమాత్మ బలహీనైన లభ్య,
నాయమాత్మా ప్రవచనేన లభ్య న ప్రజేన న ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్తు. నేను బలవంతుణ్ణి అంటే కుదరదు, నేను బలహీనుణ్ణి అంటే కుదరదు, నాకు చాలా ధనం ఉంది అంటే కుదరదు, నాకు పెద్ద సంతానం పెద్ద ఫ్యామిలీ ఉంది అంటే కుదరదు. త్యాగేనైకి, ఎక్కడ కొంచెం త్యాగం ఉన్నా కూడా నువ్వే అమృతత్వం, నువ్వే అమృతం, అమృతం అంతా నీ దగ్గరే ఉంటుంది అటు చెప్పారు. అప్పుడు అది మనకు మెల్లగా ఆ విజ్ఞానం యజ్ఞంగా తయారు కావాలి. యజ్ఞం అనగా ఏమి? సాక్రిఫైస్. మీరు ఆ యజ్ఞాన్ని ప్రతి వర్క్లో చేయగలగాలి. డే లైఫ్లో, డైలీ లైఫ్ యూ షుడ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఎలా తింటున్నా, ఎలా కూర్చుంటున్నా, ఎలా మాట్లాడుతున్నా, ఏది విన్నప్పుడు ఎలా వింటున్నా, పని చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నా, హాఫ్ ఆఫ్ పనులు చేస్తున్నానా లేదా దాన్ని కంప్లీట్గా పూర్తిగా చేస్తున్నాను. ఒక టవల్ ఆరేసారు అనుకోండి, అంటే చిన్న పని చెప్తున్నాను నేనేమనుకోమాకండి. ఒక టవల్ ఆరేసారు అనుకోండి, ఆ టవల్ 4 మూలలా కరెక్ట్గా ఉండాలి, అది ఆరేసినట్టు అక్కడ చేస్తున్నాను. అమ్మ మరి చాదస్తంలాగా ఉంది అనుకోమాకండి. అట్లుంటుంది. ఫిజికల్ ప్లేన్ మీద మీరు చేసేటువంటి ఆ పని మీ అంతరంలో కూడా జరుగుతుంది. చిన్న చిన్న పనుల పట్ల మనకు చాలా నిర్లక్ష్యం ఉంటుంది తల్లి. వాటిని కూడా చాలా శ్రద్ధగా చేస్తే పెద్ద పెద్ద పనులు ఊరికనే వస్తాయి. అది లోపల పెట్టు. అర్థమైంది? సో విజ్ఞానాన్ని మనం పొందాం, బాగుంది. బట్ వేర్ ఈస్ ది పర్సెప్షన్? జీరో. దాన్ని మన సొంత డిక్షనరీ పెట్టుకుని చదువుకుంటున్నాం కదా. అటు చదువుకోకూడదు. అక్కడ ఏమి చెప్పారో అట్లే ఉండాలి. అది ఒక్క మాట కూడా మారకూడదు. నీ సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదు. జ్ఞానం ఒక్కటే, కానీ ఇన్ని పుస్తకాలు ఏమిటి అంటే ఓయమ్మ ఇంతమంది ఇంటర్ప్రిటేషన్స్ మనం చదువుకుంటాం. కానీ అందులో మంచి మంచివన్నీ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎంతమంది అయినా రాయని, అది రాయబడుతూనే ఉంటుంది. ఎందుకనంటే వర్డ్ ఈజ్ ఇన్ఎగ్జాస్టబుల్. సరస్వతి ఈజ్ ఎగ్జాస్టబుల్. ఆవిడకి ఎగ్జాక్షన్ ఏం లేదు, ఆవిడ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. అవి రచింపబడుతూనే ఉంటాయి ప్రతి కాలంలోనూ కదా. వాటిల్లో మంచి మంచి మనం ఏరుకొని ముత్యాలు జాగ్రత్తగా చదువుకుని ఆ ఒక్క సెంటెన్స్ మన బతుకుని మార్చితే అంతే చాలు. అది విజ్ఞానం. దాన్ని విజ్ఞానం అంటారు. ఆ జ్ఞానం సంగతి తర్వాత చూద్దాం. ముందు అసలు పర్సెప్టివ్ లెవెల్స్ని బెటర్ చేసుకోవటం, మన చక్కటి దృక్పథం యాటిట్యూడ్ని బెటర్ చేసుకోవటం. సో యోగా ఈజ్ నాట్ అ ప్రాక్టీస్, ఇట్ ఈస్ అ పర్సెప్షన్ ఆర్ ది యాటిట్యూడ్. యోగా ఈజ్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ నాట్ అన్ అచీవ్మెంట్. కాబట్టి మీరు నేను ఏది చెప్తే దాన్ని క్షుణ్ణంగా అది చేసి ప్రాక్టీస్ చేసి నాకు అప్పచెప్పేశారో నేను ప్లీజ్ అవడం కాదు. ద సౌండ్ విల్ ప్లీజ్ యూ, ద సౌండ్ ఫార్ములా విల్ ప్లీజ్ యూ, ద సౌండ్ విల్ మేక్ యూ వర్క్ ఇన్ ది సటిల్ ప్లేన్. నీ సూక్ష్మ శరీరం మీద అది పనిచేయడం మొదలు పెడుతుంది. మీకేం కావాలో మీ ఇష్టం. నా వైపు నుంచి అంత పూర్ణంగా వెళ్తుందమ్మా, మీకు వస్తుంది. మీరు దాన్ని ఎట్లా అందిపుచ్చుకుంటారనేది ఎవరిది వాళ్ళదే, ఎవరి గ్రేడ్ వాడదే, ఎవరి పర్సంటేజ్ ఆడదే, ఎవరి డిగ్రీ వాడదే ఏమ్మా. రైట్. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మొదలు పెడదామా మరి, లేకపోతే ఇంకొంచెం నేర్చుకోవాలంటారా? సరస్వతి సూక్తం కొంచెం నోరు తిరగాలంటారా? సరే, ఇంకొక క్లాసే ఆగుతా, ఇంకా ఆగను. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది, వినాల్సింది చాలా మంచిది, చాలా గొప్పవి చాలా ఉన్నాయి. మనం అలాగ డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. 1 వీక్ టైం ఉంది మీకు.
రెండు మంత్రాలు మీరు చక్కగా పాఠం చేసినా వచ్చేస్తాయి. ఊరికే వస్తాయి తల్లి. అమ్మకి నమస్కారం పెట్టండి, సరస్వతమ్మకి చెయ్యండి, జస్ట్ 2-3 minutes లో వచ్చేస్తుంది మంత్రం. మా తల్లి. సో ఐఎమ్ లీవింగ్ టు కాళహస్తి నౌ టు హ్యావ్ ది శివరాత్రి కాన్సర్ట్ దేర్. ఏమి మీ అందరికీ కూడా శివుడు సంపూర్ణమన్న ఆయువు, ఆరోగ్యము, అభయము ఇచ్చుగాక తల్లి. సెలవు తీసుకుందామా. వాస్తే జై శ్రీ వెంకటేశ, జై శ్రీ హనుమాచార్య. మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యు తల్లి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే బంగారం. నమస్తే. నమస్తే అమ్మా.